ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు అమావాస్య అంటే కార్తీక అమావాస్య అలాగే ఆదివారం కూడా. అండ్ ఈ కార్తీక అమావాస్య అండ్ ఆదివారం ఎస్పెషల్లీ ఆదివారం అమావాస్య అనేది మనకి రేర్గా వస్తూ ఉంటాయి. సో ఈ టైంలో మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అలాగే కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం ఈరోజు వీడియో అయితే అదే. అండ్ ప్రతి మంత్లో కూడా మనకి అమావాస్య రోజు అలాగే పౌర్ణమి టైమ్స్లో నో మూన్ డే అండ్ ఫుల్ మూన్ డే టైంలో కంపల్సరీ మనకు మూడ్ స్వింగ్స్ అనేవి అవుతూ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. అండ్ మ్యాక్సిమం మెంబర్స్ కొన్ని డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి కంపల్సరీ అవుతుంది. ఆ టైంలో వాళ్ళకి కొంచెం అగ్రెసివ్గా ఉండడము, కొంచెం వాళ్ళకి నెగిటివ్గా జరుగుతూ ఉండడము, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ రావడము ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. వాళ్ళకి కొంచెం హెల్త్ బాగోకపోవడం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో తప్పకుండా కొంచెం హెడేక్ లాంటివి అంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో దానికోసము అండ్ ఎస్పెషల్లీ అమావాస్య ప్లస్ ఆదివారము రెండు కలిసి వచ్చాయి. సో ఈరోజు అంటే ఈరోజు మ్యాక్సిమము 11:30 అట్ల కల్లా వెళ్ళిపోతుంది అమావాస్య అనేది. సో ఈ టైంలో వెళ్ళిపోయినా కూడా అమావాస్య ముందు రోజు నుంచి అండ్ అమావాస్య నెక్స్ట్ డే వరకు కూడా ఆ ఎనర్జీస్ అనేవి కొంచెం అలానే ఉండేవి అన్నమాట. సో ఈ టైంలో మీ పార్ట్నరు కరెంట్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు అసలు ఎలా థింక్ చేస్తున్నారు, వాళ్ళ కరెంట్ పొజిషన్ ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, వీటన్నిటికీ సంబంధించిన రీడింగ్ అనేది మనం ఈరోజు తీద్దాము. సో రీడింగ్లోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా కానీ, వేదిక న్యూమరాలజీ పరంగా కానీ, అలాగే ఆర్ఎస్కానిక్కి సంబంధించిన కానీ కుండల్ని చెక్ చేసి జాతకం చెప్పించుకోవాలన్నా అండ్ మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ ప్రజెంట్ ఫేస్ చేస్తున్నారు అంటే రిలేషన్షిప్ ఇష్యూసా లేకపోతే ఫైనాన్షియల్ స్ట్రగుల్సా హెల్త్ ఇష్యూసా వీటన్నిటిని చెక్ చేసి చూసుకోవాలన్నా కూడా చెప్పడం జరుగుతుంది కుండలిని ద్వారా. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ ఎవరికైతే ఫ్రీ రీడింగ్ కావాలనుకుంటున్నారో ఫ్రీ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు జాబ్ పరంగా, హెల్త్ పరంగా, ఫైనాన్షియల్గా ఈ 3 టాపిక్స్లో ఎనీ వన్ క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. అది కూడా వాట్సాప్ మెసేజ్ చేసిన వాళ్ళకు మాత్రమే. అండ్ యంత్రాస్ అండ్ అరోమా ఆయిల్స్ అనేవి ఉన్నాయి. సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ అమావాస్య కార్తీక అమావాస్య ప్లస్ ఆదివారం రోజు మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అండ్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఎలాంటి సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉన్నారు, వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో ముందుగా ఒకసారి మీ నేము ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేము ఒకసారి తలుచుకోండి. షఫలింగ్ చేసే టైంలో మీ నేమ్స్ మీ పార్ట్నర్ నేమ్స్ తలుచుకోవడం వల్ల తొందరగా యాక్యురేట్గా ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ అనేది నేను ఈ వీడియోలో తీయట్లేదు కాబట్టి. సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన రీడింగ్లో 60 to 70% అనేది యాక్యురేట్గా కనెక్ట్ అయితే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినవని అర్థం చేసుకోండి, క్లెయిమ్ చేసుకోండి. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవ్వలేదో ఈ రీడింగ్కి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని అనుకోండి. సో చూద్దాము మీ పార్ట్నరు ఈ కార్తీక అమావాస్య ప్లస్ ఆదివారం రోజు తన కరెంట్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ ఎనర్జీస్ అండ్ కరెంట్ సిచ్యువేషన్స్ వీటన్నిటికీ సంబంధించినవి చూద్దాము. మ్యారేజ్, సో మ్యారేజ్, ఫ్యాన్సినేషన్, డిపెండెన్స్, వీక్నెస్,
caution, acceptance, vibration, soul connection, opposition, toxicity, decision, fortunate, emotional baggages. సో చూద్దాము. సో మీ పార్ట్నరు ప్రెజెంట్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు, తన కరెంట్ ఫీలింగ్స్ అబౌట్ యూ, మీ గురించి తన కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే, స్టార్టింగ్లో వాళ్ళు కావాలనే అంటే సోల్మేట్ రిలేషన్లో ఉన్నట్టుగానే ఫీల్ అయ్యారు. అండ్ స్టార్టింగ్లో ఏంటంటే మీరు ఇద్దరు కూడా ఒకళ్ళంటే ఒకళ్ళు చాలా ఇష్టంతో, చాలా ప్రేమతో, చాలా ఒకరంటే ఒకరు ఇష్టంగా మాట్లాడుకున్నారు, ఇష్టంగా ఉన్నారు. అంటే చిన్న చిన్న తప్పులు జరిగినా కూడా యాక్సెప్ట్ చేసేయారనమాట. మీరు యాక్సెప్ట్ చేశారు, మీ పార్ట్నర్ కూడా యాక్సెప్ట్ చేశారు. అండ్ ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా కూడా ఉన్నారు. అప్పుడు ఎలా ఉన్నారంటే మీరు ఇద్దరు కూడా సరే ఏదైనా చిన్న విషయం ఉన్నా కూడా ప్రతిదీ షేర్ చేసుకునే విధంగా ఉన్నారు. ఎందుకంటే ఒకరంటే ఒకరు అంత ఇష్టము. మీ రిలేషను మీ పార్ట్నర్ కూడా ఆ టైంలో ఎలా ఫీల్ అయ్యారంటే లైఫ్ లాంగ్ మీతో ఉండాలి, మీ చెయ్యి ఎప్పుడు విడవకూడదు, ఎందుకంటే మీరు లేకుండా వాళ్ళు ఉండలేరు అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారనమాట. స్టార్టింగ్లో అలానే ఉన్నారు. ఎలా అంటే మీరు కాసేపు మాట్లాడకపోయినా, మెసేజ్ చేయకి రిప్లై ఇవ్వకపోయినా కోపం వచ్చేసేది వాళ్ళకి, ఎందుకు మాట్లాడడం లేదని గొడవ పడేవాళ్ళు. అండ్ ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్ళు, మీ గురించే మాట్లాడుతూ ఉండారు, ఎందుకు మాట్లాడడం లేదని. గొడవలు అయ్యేది కూడా మీ ఇద్దరికి మధ్య ఏంటంటే మీరు వాళ్ళకి టైం ఇవ్వట్లేదని ఈ ఇష్యూస్లోనే అవుతాయి. ఓకే, మీ సైడ్ నుంచి ఏదో ఒక పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దానివల్ల మీరు అంత టైం ఇవ్వలేకపోయినా కూడా అంటే 24 hours మీద మీరు మ్యాక్సిమం టైం మాట్లాడుతున్నా, మెసేజ్ చేస్తున్నా, చాట్ చేస్తూ ఉన్నా కూడా మీ పార్ట్నర్ ఏంటంటే ఇంకో ఏదో మిస్ అవుతున్నాను, ఆ కొంచెం టైం కూడా నాకు కావాలి, ఎవ్రీ మినిట్ నేను మీతోనే ఉండాలి అన్న ఫీలింగ్లో ఉండేవాళ్ళు అనమాట. కానీ తర్వాత ఏమైంది మీ ఇద్దరి మధ్య అండ్ ప్రజెంట్ ఎనర్జీస్ని బట్టి ఏంటంటే తర్వాత ఏంటంటే గ్యాప్ అనేది రావడము, ఇద్దరి మధ్య గొడవలు రావడము, గొడవలు వచ్చినప్పుడల్లా ఎందుకు ఈ రిలేషన్ అవసరమా, ఎందుకు ప్రతిసారి గొడవలు అవుతున్నాయి కదా, సో తప్పెప్పుడు మీరే చేస్తున్నారు అన్న ఉద్దేశంలో మీ పార్ట్నర్ ఉండడం వల్ల అంటే మీ వీక్నెస్ అయిపోయింది అనమాట. మీరు ఒక తనని బాగా ఇష్టపడుతున్నారు అండ్ వాళ్ళ వీక్నెస్ అంటే మీ వీక్నెస్ వాళ్ళు అయిపోయేసరికి అది వాళ్ళ స్ట్రెంగ్త్ అయిపోయింది అనమాట. దానివల్ల ఏంటంటే పాస్ట్లో మిమ్మల్ని మీద ప్రతిదానికి జెల్సీగా ఫీల్ అయ్యేవాళ్ళు. మీ ఇద్దరిని చూసి అండ్ మీ రిలేషన్కి మీరే చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేవాళ్ళు. అంటే మీ ఇద్దరి రిలేషన్, మీ ఇద్దరి పెయిర్ అనేది ఒక బెస్ట్ పెయిర్ లాగా మీరిద్దరూ ఫీల్ అయ్యేవాళ్ళు అప్పుడు. కానీ తర్వాత ఏమైందంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేకపోవడము, మీ ఇద్దరి మధ్య జరిగే చిన్న చిన్న గొడవల వల్ల కానీ, ఎందుకు ప్రతిసారి గొడవలు అవుతున్నాయి అని కానీ, వీటన్నిటి వల్ల ఏమైందంటే వాళ్ళకు కూడా ఏంటంటే ముందు ఉన్నంత ప్రేమ, ఆప్యాయత అనేది లేకుండా పోయింది. అండ్ బట్ మీరు మాత్రము స్టార్టింగ్లో ఎలా అయితే ఉన్నారో ఇప్పటికి కూడా వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారా, ఎప్పుడు కాల్ చేస్తారా, ముందులాగా నాకు కొంచెం ప్రేమ ఇవ్వచ్చు కదా, కొంచెం ప్రేమే కదా నేను అడిగేది, అంతమించి నేనేం అడుగుతున్నాను, నేను మనీ అడుగుతున్నానా, ఇంకేమన్నా అడుగుతున్నానా, ఏదైనా ఉంటే ఫ్రీగా మాట్లాడమని, ఏదైనా ఉంటే ప్రాబ్లం ఏదైనా ఉంటే చెప్పమని, ఇదే కదా నేను అడుగుతుంది, దీనికి కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అని మీరు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తనకు పెయిన్ వస్తే మీకు పెయిన్ వచ్చినట్టుగా ఫీల్ అవుతుంది, తనకి ఏదైనా జరిగితే మీకు బాధ అనిపిస్తుంది, తనకు ఫీవర్ వచ్చినా కూడా మీకు ఫీవర్ వచ్చినట్టుగా మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే తనకు మీరు అంత ఎడిక్ట్ అయిపోయారు.
బట్ కొన్ని సార్లు ఏందంటే వాళ్ళు మూర్ఖత్వంగా ఏందంటే ఏదో టైమ్ పాస్‌కి చేస్తున్నాం గదా! ఒక్కొక్కసారి మీకు అనిపిస్తా ఉండేది ఏంటంటే వీళ్ళసలు నిజంగానే నన్ను లవ్ చేస్తున్నారా? టైమ్ పాస్‌కి చేస్తున్నారా? టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఏమన్నా ఉన్నారా? అన్న ఫీలింగ్ మీకొస్తా ఉండేది. కాకపోతే మీరైతే సోల్‌మేట్ కనెక్షన్ మాత్రమే. అండ్ మీ ఇద్దరికీ వైబ్రేషన్స్ అనేవున్నాయి. ఒక మంచి వైబ్ అనేది గూడా వచ్చింది స్టార్టింగ్‌లో మీ ఇద్దరి మధ్య. అండ్ సోల్‌మేట్ రిలేషన్‌షిప్ గూడా ఉంది. అండ్ పాస్ట్‌లో ఇప్పుడు ప్రెజెంట్ అండ్ పాస్ట్‌లో మీ గురించి యువర్ క్యూర్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ. అంటే మీ స్మైల్ అంటే చాలా ఇష్టము. మీరంటే చాలా ఇష్టము. ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఒక అదృష్టంగా ఫీల్ అయ్యేవాళ్ళు స్టార్టింగ్‌లో. ఎలా అంటే మీరు లేకపోతే లేనట్టు, మీరు వాళ్ళ లైఫ్‌లో రావడం వల్లనే తనకొక హ్యాపీనెస్ అనేది, తన లైఫ్‌కొక లైఫ్ పర్పస్ అనేది తెలిసిందన్నట్టుగా. అంటే మీరు రాకముందు ఏందంటే కొంచెం మూర్ఖంగా ఉండేవాళ్ళు. ఎవరేం చెప్పినా వినకుండా తను చెప్పేదే కరెక్ట్ అనుకుని మొండిగా ఉండడము ఇలా చేసేవాళ్ళనమాట. కానీ మీరొచ్చినాక తన లైఫ్‌లోకి మీరేదైనా కూడా ప్రేమగా చెప్పేవాళ్ళు అండ్ ఇష్టంగా చెప్పేవాళ్ళు. ఇలా ఉండొద్దు, ఇలా ఉంటే మంచిది కాదు, ఇలా ఉండడం వల్ల అందరు నీకు నెగెటివ్‌గా అవుతారు, ఇలా ఉండు అండ్ జాగ్రత్తగా ఉండు, బయటకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండు, ఎవరితోనో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు, కోపాన్ని తగ్గించుకోమని, ఇట్లా అగ్రెసివ్‌నెస్‌ని తగ్గించుకోమని అంటే ప్రతీది కూడా ప్రేమగానే చెప్పారు. ఆ టైంలో ఏమైందంటే వాళ్ళు గూడా మీరు వాళ్ళ లైఫ్‌లో రావడం వల్ల తనకొక పాజిటివ్‌నెస్ వచ్చింది వాళ్ళ లైఫ్‌లో. ఒకప్పుడు ఎవరిని లెక్క చేయకుండా ఎలా పడితే అలా ఉండి, కొంచెం మూర్ఖత్వంగా నేను చెప్పేదే కరెక్ట్ అనుకుని బిహేవ్ చేసిన మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, అది లేడీస్ అవ్వనివ్వండి, జెంట్స్ అవ్వనివ్వండి. తర్వాత మీరొచ్చినాక వాళ్ళు చాలా మారారు. కొంతమందైతే స్పిరిచ్యువల్‌గా కూడా మారారు. అంటే కొంచెం దైవ భక్తి పెరగడము, అండ్ దేవుడిని పూజ చేయడము, మీరేదైనా చెప్పారనుకోండి, ఇలా చేయమని కొంచెం మన మంచిది అని చెప్పారనుకోండి అది చేయడము. ఈవెన్ బొట్టు పెట్టుకొని వాళ్ళు గూడా బొట్టు పెట్టుకోవడాలు లాంటివి, కుంకుమ పెట్టుకోవడాలు లాంటివి, టెంపుల్స్‌కి వెళ్ళడం గానీ, ఏదైనా చెప్తే చేయడం కానీ, ఇలాంటివన్నీ గూడా చేసిన వాళ్ళున్నారు. సో, అండ్ మీరు వాళ్ళ లైఫ్‌లో రావడం వల్ల వాళ్ళ లైఫ్‌కొక ఫుల్‌ఫిల్‌నెస్ వచ్చిందన్న ఫీలింగ్‌లో కూడా ఉన్నారు మీ పార్ట్నరు. అంటే మీ లైఫ్ మీరు వాళ్ళ లైఫ్‌లో రావడం వల్ల వాళ్ళకొక లక్ వచ్చింది అన్న ఫీలింగ్‌లో కూడా ఉన్నారు. అండ్ మీ స్మైల్ మీరు అంటే వాళ్ళకి చాలా ఇష్టము. మీతో మాట్లాడడం అంటే ఇంకా ఇంకా ఇష్టం వాళ్ళకి. ఒబిసిషన్, ప్యాషనాలిటీ ఇన్ లవ్ విత్ యూ టుడే, టుమారో అండ్ ఫరెవర్. అండ్ మీతో మాట్లాడకుండా ఉండలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు స్టార్టింగ్‌లో. అండ్ వాళ్ళకప్పుడు ఎలా అనిపిచ్చేదంటే, మీతో మాట్లాడకపోతే వాళ్ళు మాట్లాడాలనుకున్న టైంలో మీరు రాకపోతే, మాట్లాడకపోతే, ఇంకా ఒక అగ్రెసివ్‌నెస్ లాగా అది మీకు చెప్పుకోలేరు. పైకి చెప్తే అది వేరేలా పోర్ట్రేట్ అయిద్దని వాళ్ళు చూపించే విధానం వేరేలాగుండేదనమాట. అండ్ వాళ్ళు ప్రతీది కూడా అంటే బయటికి చెప్తే వాళ్ళ మెంటాలిటీకి సైకో మెంటాలిటీ లాగా ఉంటదని అనుకుని, దాన్ని వేరే విధంగా చూపించేవాళ్ళనమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మీతో మాట్లాడాలని ఉన్నప్పుడు, వాళ్ళకి టైం ఉన్నప్పుడు మీరు మాట్లాడకపోతే వాళ్ళకెలా అనిపిచ్చేదంటే, దాన్ని వేరే విధంగా కన్వే చేసి మీతో గొడవ పడ్డము, బ అదేంది అలగడము ఇలాంటివన్నీ జేసేవాళ్ళు. ఎందుకంటే మీతో మాట్లాడడం వాళ్ళకి చాలా ఇష్టంగా ఉండేది. వాళ్ళకెప్పుడైనా మాట్లాడాలి అనిపించినప్పుడు, వాళ్ళకెప్పుడు మాట్లాడాలనిపించినా మీరు మాట్లాడాల్సిందే. మాట్లాడకపోతే కోపమొచ్చేస్తదనమాట. అలాంటి పర్సన్. మళ్ళీ మీరు మాట్లాడాలన్నప్పుడు వాళ్ళు మాట్లాడతారా అంటే, లేదు. వాళ్ళకి పనిలో ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడతారు. వాళ్ళు బిజీగా ఉన్న టైంలో మీకెప్పుడు టైం ఇవ్వరు. సో, ఇలాంటి పర్సన్ అనమాట. ఎప్పుడు మాట్లాడాలనిపిస్తా ఉంటది. మీద మాట్లాడడం కూడా వాళ్ళకిష్టం. ఎందుకంటే మీరెప్పుడు కూడా గైడ్ చేస్తా ఉంటారు వాళ్ళకి. గుడ్ గైడెన్స్ ఇస్తారు. మంచి విషయాలు చెప్తా ఉంటారు. ఏదైనా వాళ్ళు తప్పు చేస్తున్నా గూడా దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ వాళ్ళు చెప్పే విధానం కూడా ఎట్లా ఉంటదంటే కొంచెము ఆహ్, సాఫ్ట్ నేచర్‌గా చెప్పేవాళ్ళనమాట. దానివల్ల ఫస్ట్ స్టార్టింగ్‌లో కొంచెం కోప్పడిన తర్వాత ఆ సిట్యుయేషన్‌ని మళ్ళీ రివైండ్ జేసుకొని, అవును నేను తప్పు చేశాను కదా! అన్న రియలైజ్ అయ్యే పర్సన్స్ అనమాట. అంటే షార్ట్ టెంపర్ ఎంతైతే ఉందో తొందరగా కోపం ఎట్లొస్తదో అలాగే తొందరగా కూడా కూల్ అవుతారనమాట. అండ్ వాళ్ళ వీక్‌నెస్ కూడా మీరే. అండ్ మీ వీక్‌నెస్ కూడా వాళ్ళే. మై వరస్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ యూ. ఐ వోంట్ లెట్ యూ గో. మీరు ఎక్కడ వాళ్ళు పాస్ట్‌లో మీతో గొడవ పడడానికి రీజన్ ఏందంటే వాళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, అక్కడికెందుకెళ్తున్నావు, ఇక్కడికెందుకెళ్తున్నావు అని చెప్పడానికి రీజన్ ఏంటంటే
వాళ్ళెక్కడ మిమ్మల్ని మిస్ అయిపోతారో. ఎందుకంటే మీరు వాళ్ళకొక పర్ఫెక్ట్ జోడీ అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరొక సోల్‌మేట్ కనెక్షన్ అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, వాళ్ళు మిమ్మల్ని మిస్ చేసుకోవడానికి రెడీగా లేరు కాబట్టి, అండ్ మీకు కూడా ఏందంటే వాళ్ళొక వీక్‌నెస్ అయిపోయింది. వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేరు. ఇప్పుడు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళైనా కూడా ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఫోను జేస్తారా? ఎప్పుడు మెసేజ్ చేస్తారా? మేబీ వాళ్ళ అగ్రెసివ్‌నెస్‌తో, వాళ్ళ ఇగోతో, వాళ్ళ యాటిట్యూడ్ వలన వాళ్ళు దూరంగా ఉన్నా, బ్లాక్ చేసుకొని ఉన్నా తొందరగా తీస్తే బాగుండు. ఎప్పుడు తీస్తారని మేనిఫెస్టేషన్ లాంటివి, రెమెడీస్ లాంటివి, ఆహ్, ఏది కావాలన్నా సోషల్ మీడియాలో ఏదుంటే అది చేయాలని ట్రై చేస్తున్నారు. కొంతమందైతే వశీకరణం లాంటివి, లేకుంటే వేరే ఏమన్నా ఎవరైనా పెట్టారేమో. ఒకప్పుడు నేనంటే చాలా ఇష్టముండి కాసేపు మాట్లాడకున్నా నా వెనకాలే ఉండేవాళ్ళు. నాతోనే మాట్లాడాలని వెయిట్ చేసేవాళ్ళు. బతిమిలాడుకునేవాళ్ళు. ఇప్పుడసలు నేను మాట్లాడకుండా ఇన్ని డేస్ ఎలా ఉంటున్నారు అన్న డౌట్ గూడా వచ్చింది. సో, మేబీ ఎవరైనా వశీకరణం లాంటివి చేశారా? బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఏమన్నా చేశారా? ఇంకేమన్నా పెట్టారా? అవన్నీ ఏమన్నా ఉన్నయ్యా? అని మీరు గూడా సెర్చ్ చేస్తున్నారు. అలాంటివేమన్నా ఉంటే తొందరగా తీసేయాలని చెప్పి. మీరు గూడా ఫైండ్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ తెలుసుకొని దానికేమన్నా విరుగుడుంటే హ్మ్. నెగెటివ్‌నెస్ అంతా కూడా రిమూవ్ చేసేయాలి. మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ గ్యాప్ అనేది ఏదైతే ఉందో, నెగెటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయాలని చూస్తున్నారు. మీరు కూడా ట్రై చేస్తున్నారు అన్ని రకాలుగా సోషల్ మీడియాలో కానీ, ఇంకా వేరే ఆన్‌లైన్‌లో కానీ, ఇంకెక్కడైనా గూడా అన్నీ సెర్చ్ చేస్తున్నారు మీరు. డిపెండెన్స్ అండ్ పాస్ట్‌లో మీకు అడిక్ట్ అయిపోయారు బాగా. ప్రతిసారి మీరు మాట్లాడకపోతే ఉండలేరు. కొంచెం సేపు మాట్లాడకపోయినా, కొంచెం సేపు వాళ్ళు మాట్లాడాలనుకుని కూడా మీరు మాట్లాడకపోయినా, కోపమొచ్చేసిద్ది. ఎంత కోపమంటే ఇంక ఆ టైంలో ఏం చేస్తారో తెలియకుండా ఒక్కొక్కసారి పిచ్చి పిచ్చిగా హ్మ్, వాళ్ళని హర్ట్ చేసుకోవడము, లేపోతే కోసుకోవడాలు, లేపోతే వాళ్ళు హర్ట్ అయ్యే విధంగా కొట్టుకోవడాలు, ఇట్లాంటివన్నీ గూడా జేసేవాళ్ళనమాట. ఎందుకంటే అంత అడిక్ట్ అయిపోయారు. మీతో మాట్లాడకుండా ఉండడం అనేది వాళ్ళు అసలు తట్టుకోలేని సిట్యుయేషన్‌లో ఉండేవాళ్ళు. కానీ తర్వాత మీరు అడిక్ట్ అయిపోయారనమాట. మీరు వాళ్ళని అంత ఇష్టపడ్డము, నా మీద ఇంత ప్రేముంది, నా లైఫ్‌లో ఇతను రావడం వల్ల, ఈమె రావడం వల్ల నేను ఇంత హ్యాపీగా ఉన్నాను. నాకంటూ కావాల్సిందేంది, నన్ను మంచిగా చూసుకునే, ప్రేమగా చూసుకునే వాళ్ళే కదా నేను కోరుకుంది అని మీరప్పుడు ఫీలయ్యారు. అండ్ డెసిషన్. కానీ ఫైనల్‌గా ఏమైందంటే అంటే మీ పార్ట్నరే మీకు ప్రపోజ్ చేశారు. ఐ యాక్సెప్ట్ యూ విత్ ఆల్ యువర్ ఫ్లాస్ అండ్ యూ ఆర్ మై వరల్డ్. మీ పార్ట్నరే మిమ్మల్ని ప్రపోజ్ చేశారు. అండ్ మీరు వెంటనే ఓకే చెప్పడం కూడా జరగలేదు. కొన్ని రోజులు టైం తీసుకున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ప్రేమను ప్రూవ్ చేసుకోవడానికే ట్రై చేశారు. అన్ని రకాలుగా కూడా. వాళ్ళకేమనిపించిందంటే మీకేమనిపించిందంటే వీళ్ళకన్నా నాకు బెస్ట్ పర్సన్ నా లైఫ్‌లో వస్తారా? సో, వీళ్ళు నా బెస్ట్ పర్సన్, నా లైఫ్ పార్ట్నర్ అని చెప్పి మీరు గూడా ఫీల్ అయ్యారు. తర్వాతే యాక్సెప్ట్ చేశారు. కొంచెం టైమ్ టేకింగ్ తీసుకొని ఆలోచించుకునే డెసిషన్ తీసుకున్నారు. అంటే స్టార్టింగ్‌లో మీ వెంట పడి కొంతమంది నువ్వంటే నాకిష్టమని అలా చెప్పి మిమ్మల్ని ఎమోషనల్‌గా అండ్ వాళ్ళు చూపించిన ప్రేమ వల్ల మీరేమైపోయారంటే, వాళ్ళు ఇంత ప్రేమ చూపిస్తున్నా నేనెందుకు ఒక బెస్ట్ పర్సన్‌ని, ఒక బెస్ట్ పార్ట్నర్‌ని నేనెందుకు మిస్ చేసుకోవాలన్న విధంగా వాళ్ళ ప్రేమకి మీరు ఇంప్రెస్ అయిపోయి, వాళ్ళ బిహేవియర్‌కి మీరు ఇంప్రెస్ అయిపోయి, మీ లైఫ్‌లోకి యాక్సెప్ట్ చేశారు ఆ పర్సన్‌ని. సో, ఇట్ ఈస్ ద టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్. సో, కానీ ఏమైందంటే తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడము, ఒకళ్ళనొకళ్ళు హర్ట్ చేసుకోవడము, అండ్ మళ్ళీ వాళ్ళు మీ లైఫ్‌లోంచి ఏదో ఒకటి అనవసరంగా ఇబ్బంది పెట్టడము, అండ్ ప్రతి చిన్నదానికి గూడా గొడవలు చేయడము, అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈరోజు బ్లాక్‌లో చేసుకొని వాళ్ళు మాట్లాడకుండా ఇన్ని డేస్ ఉన్నారంటే మీరు పాస్ట్‌లో ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒక్క 1 అవర్ మాట్లాడకుండా ఉంటేనే తట్టుకోలేని వాళ్ళు ఈరోజు బ్లాక్ చేసేసి ఇన్ని రోజులు
దూరంగా ఉన్నారే అసలు హ్యాపీగా నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్న దాని లైఫ్లోకి ఉన్న వాళ్ళ లైఫ్లోకి వచ్చి డిస్టర్బ్ చేసి ఎన్ని రకాలుగా ప్రేమ చూపించి మళ్ళీ వద్దనుకుని వెళ్ళిపోయారే అని అనుకుంటున్నాను. మీకు అనిపిస్తుంది ఎవరైనా ఏమైనా బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఏమన్నా చేశారా, ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా, థర్డ్ పార్టీ ఏమైనా చేశారా, లేకపోతే వీళ్ళకి ఎవరైనా నెగిటివ్గా ఎవరైనా వశీకరణం లాంటివి చేశారా అని మీరు గట్టిగా నమ్ముతున్నారు ఎవరో చేశారని మాత్రం. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ అంత సడన్ చేంజ్ వచ్చేసింది అనమాట. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీతో 5 minutes మాట్లాడకుండా ఉన్న నేను పర్సన్ ఇప్పుడు కొన్ని మంత్స్ నుంచి దూరంగా ఉండి బ్రేకప్ చెప్పేసి దూరంగా బ్లాక్ చేసుకుని మీకంటే ఏ సోర్స్ లేకుండా తను కమ్యూనికేట్ అవ్వడానికి చేశారు. సో అంత చేంజ్ ఎలా వచ్చింది, ఎవరైనా ఏమైనా చేస్తే తప్ప ఏమీ రాలేదని చెప్పి మీరు గట్టిగా బిలీవ్ చేస్తున్నారు. కాంట్ ట్రస్ట్ యూ ఎనీ మోర్, యు ఆర్ ఏ లయర్ అని మిమ్మల్ని చాలా మాటలు అన్నారు. అంటే మీరు స్టార్టింగ్లో చెప్పిన మాటలు ఏదైతే నిజంగా మీలో ఏదైతే ఇష్టపడి మీ లైఫ్లోకి వచ్చారో వాటిని కూడా వాళ్ళు అబద్ధాల కింద మీరు అబద్ధం చెప్పి మీరు చెప్తున్నారని వాళ్ళ విషయాల్లో ప్రతిదీ అబద్ధమే చెప్పి మోసం చేస్తున్నారు అన్న విధంగా వాళ్ళు ఫీల్ అయ్యారు అప్పుడు. అండ్ ఎమోషనల్ బ్యాగేజ్ ప్రజెంట్ ఏమవుతుందంటే ప్రజెంట్ మీకు సంబంధించిన మెమరీస్ అనేవి వాళ్ళకి పోవడం లేదు ఎంత దూరంగా ఉన్నా కూడా. ఎందుకంటే పాజిటివ్గా మన లైఫ్ ఎవరి లైఫ్ అయినా హ్యాపీగా ఉన్న టైంలో ఎవరు గుర్తురారు. లైఫ్ సాఫీగా వెళ్ళిపోతుంది, ఎవరు గుర్తురారు, ఈవెన్ దేవుడు కూడా గుర్తురారు ఎవరికి. కానీ ఎప్పుడైతే మన లైఫ్ మంచిగా ఉండదో, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో అండ్ ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా ఒకదాని తర్వాత ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయో ఆ టైంలోనే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, ఏంటి నా లైఫ్ ఇంతేనా, అసలు పాస్ట్లో నా లైఫ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని చూసుకుంటూ ఉంటారు. సో ఎందుకు ఇలా ఉందని కూడా దేవుణ్ణి కూడా ప్రార్థిస్తారు. ఎందుకంటే మంచిగా ఉంటే దేవుడు ఎవరికి గుర్తురాడు. అన్నీ ఉంటే మనం దేవుణ్ణి ఎందుకు పూజిస్తాము, అన్నీ ఉంటే ఎవరు కూడా దేవుణ్ణి పూజించరు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళామంటే నాకు అది ఇది అనే చెప్పడానికి వెళ్తాం, కానీ మనం వేరే ఏం చెప్పాం కదా. అక్కడికి వెళ్ళి నాకు ఒక మంచి హౌస్ కావాలి, నాకు మంచి శాలరీ రావాలి, నాకు మంచి జాబ్ రావాలి, లేకపోతే నేను కొంతమంది లేడీస్ అయితే మేము విల్లాస్ కొనుక్కోవాలి, కొంతమంది మంచిగా ఉండాలి, ఇలా చెప్పుకుంటూ ఉంటారు తప్ప అందరూ బాగుండాలని చెప్పుకునే వాళ్ళు 1% కూడా ఉండరు. కోరికలతోనే వెళ్తారు అందరూ కూడా. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముతారు. సో అండ్ కొంతమంది ఏం చేస్తారని ఇది నువ్వు నాకు చేస్తే నేను నీకు ఇది ఇస్తాను, ఇలాంటివి మొక్కుతూ ఉంటారు. సో అది కామను, అది ఎవరైనా ఈవెన్ నేనైనా కూడా అట్లనే చేస్తాను అనుకోండి. ఎందుకంటే మనం నమ్మకంతో చేస్తాము. ఎందుకంటే నమ్మకంతో చేయడం ఒకటి ఎత్తైతే ఆ నమ్మకాన్ని మనము చేసినందుకు ఆ కోరిక మన లైఫ్లో ఉండడం వల్లే ఆ దేవుడు ప్రార్థించడం వల్ల వచ్చింది. కానీ మనం నమ్ముతాము దేవుడు మనం పూజ చేయడం వలన, భక్తితో పూజ చేయడం వల్ల, నేను కోరుకోవడం వల్ల నాకు ఇచ్చాడని అనుకుంటాం మనం. సో దానివల్ల మనం ఏదైనా మొక్కులు మొక్కుకుంటే కనుక తప్పకుండా మనం గుర్తుపెట్టుకుని తీర్చుకోవాలి. దానివల్ల కూడా మన లైఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈవెన్ మీరు ఎలా ఏమైనా మొక్కులు మొక్కినా, ఏమైనా చెప్పుకున్నా, ఎవరికి ఏమైనా ఇస్తామని చెప్పినా, ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఒకసారి గుర్తు తెచ్చుకొని కొంచెం ఆ మొక్కులు లాంటివి ఏమైనా ఎవరికైనా మనం ఏమన్నా ఇస్తామని చెప్పి మోసం చేయడం కానీ, ఏదైనా పొరపాటున ఏదైనా తప్పు చేయడం కానీ ఏమైనా చేస్తే కనుక ప్లీజ్ సారీ చెప్పండి. యూనివర్స్కి మీరు సారీ చెప్తే కనుక తప్పకుండా యూనివర్స్ అనేది మిమ్మల్ని క్షమిస్తుంది. డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఎవరినైనా ఒకరిని హర్ట్ చేశారంటే కంపల్సరీ ప్రతిరోజు కూడా డైలీ మార్నింగ్ టు నైట్ లోపు మీరు ఏమేమి చేశారో అవన్నీ నైట్ పడుకునే ముందు ఒకసారి రివైండ్ చేసుకోండి. ఒకవేళ మీ సైడ్ నుంచి ఏదైనా తప్పు ఉంది, ఎవరినైనా ఒక మాట హర్టింగ్ అంటే కనుక నైట్ పడుకునే ముందు యూనివర్స్కి తప్పకుండా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అండ్ ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అని ఒకసారి చెప్పుకోండి. ఒక 5 times చెప్పుకోండి. లేదు మీరు తప్పు చేశారు, చేయలేదు, మీ సైడ్ నుంచి కరెక్ట్ అనుకుంటున్నారు, అయినా కూడా చెప్పుకోండి. తెలిసి కానీ తెలియక కానీ నేను ఎవరినైనా హర్ట్ చేసినా, బాధ పెట్టినా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మేనిఫెస్టేషన్ అనేది ఇది ఒక యూనివర్స్కి మీరు చేసుకోవడం వల్ల మీ లైఫ్లో ఉన్న
కర్మ కూడా క్లియర్ అవుతుంది. మీ లైఫ్లో ఏదైనా బ్యాగేజెస్ కానీ బ్యాడ్ కర్మ ఏదైనా ఉంటే కనుక తప్పకుండా మనం తెలియదన్నమాట. దానివల్ల కూడా మనకి పాజిటివ్నెస్ మన లైఫ్లోకి వస్తుందని, నెగిటివ్నెస్ పోతుందని. కానీ ట్రై చేసి చూడండి, ఇది ఒకటి. అండ్ స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి, పావురాలు, పక్షులు ఉంటాయి. వాటికి రోజు ఒక గుప్పెడు బియ్యం వేయండి, గుప్పెడు ధాన్యం వేయండి. వేస్తే మీ పాస్ట్ లైఫ్లో ఏమైనా కర్మ చేస్తే అది క్లియర్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి పితృదోషాలు ఇలాంటివి కూడా ఉంటాయి, అలాంటివి కూడా క్లియర్ అవుతాయి. సో మనం చేసే చిన్న చిన్న హెల్పింగ్ అనేది కూడా మనకి లైఫ్లో ఉన్న నెగిటివ్ కర్మ అనేది తీసేస్తుంది. సో అండ్ అప్పుడప్పుడు బెగ్గర్స్కి మనకి చాలామంది మనము ఎక్కువగా సిటీస్లో ట్రాఫిక్ దగ్గర, టెంపుల్స్ దగ్గర బెగ్గర్స్ కనిపిస్తూ ఉంటారు. మనకి దగ్గర కనిపిస్తే చిల్లలు పక్కకి వెళ్ళమని చెప్తాము. మ్యాక్సిమం మెంబర్స్ అదే చెప్తారు. 100లో 90% మెంబర్స్ మనీ ఉన్నా కూడా చిల్లలు పక్కకి వెళ్ళమనే చెప్తారు. కానీ ఒక 2 రూపీస్, ఒక 5 రూపీస్ ఇవ్వడం వలన మీ లైఫ్లో ఉన్న మీ కర్మే క్లియర్ అవుతుంది. మీకు తెలుసో తెలియక ఎవరికైనా నష్టం చేసింది కూడా క్లియర్ అవుతుంది. బ్యాడ్ కర్మ అనేది క్లియర్ అవుతుంది. రోజుకు ఒక 5 రూపీస్ మీరు టీ తాగే మనీ 5 రూపీస్, ఒక 10 రూపీస్ ఎవరికైనా ఇవ్వడం వల్ల మీకు 5-10 రూపీస్ ఇచ్చి చూడండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు, బెగ్గర్స్ కానీ ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక 5 రూపీస్ కానీ ఒక 10 రూపీస్ కానీ వేసి ఒక 1 మంత్ చూడండి. మీ దగ్గరికి ఎప్పుడు బెగ్గర్స్ వచ్చినా కూడా అట్లీస్ట్ 5-10 రూపీస్ వేసి ఎఫర్ట్ చేయలేరు అనుకోండి, ఒక 2 రూపీస్ వేయండి, ఇవ్వండి. ఒక 1 మంత్ ఇలా చేసి చూడండి. మీ లైఫ్లో నెగిటివ్నెస్ అనేది కంపల్సరీ పోతుంది. ట్రై చేసి చూడండి, ఇది కూడా ఒక రెమెడీనే. సో మీ పార్ట్నర్ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళకు సంబంధించిన మీ ఇద్దరి మధ్య ఉన్న మెమరీస్ ఏవైతే ఉన్నాయో, పాస్ట్లో జరిగిన పాజిటివ్ మెమరీస్ అన్నీ కూడా, అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేసినా కూడా వాళ్ళకి ఏమనిపిస్తూ ఉందంటే ఎక్కడికి వెళ్ళినా మీకు సంబంధించిన మెమరీసే తిరుగుతున్నాయి వాళ్ళ మధ్య. ఎక్కడైనా బయటకు వెళ్తే మీ ఇద్దరు కలిసి బయటకు వెళ్ళిన సిచ్యువేషన్స్ గుర్తొస్తున్నాయి. అండ్ ఎవరైనా చూస్తే మీ ఇద్దరు పాస్ట్లో ఇలా ఉండేవాళ్ళు కదా అని చెప్పి గుర్తు చేసుకుంటున్నారు. అండ్ ఏదైనా మూవీ చూసినా, ఏదైనా రీల్స్ చూసినా, ఏం చూసినా మీరే గుర్తు వస్తున్నారు. ఏదైనా ఫుడ్ ఐటమ్ తిన్నా కూడా అది మీకు ఇష్టమైనది అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీ పార్ట్నరు మీకోసము వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా రెసిపీ మీకు తీసుకొచ్చి ఇచ్చి ఉండొచ్చు. అలాంటి మెమరీస్ అన్నీ కూడా గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ బాధపడుతున్నారు, అనవసరంగా నేను మిస్ చేసుకున్నానే అని మీ మెమరీస్ వాళ్ళకు ముందుకు వెళ్ళనివ్వట్లేదు అనమాట. వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ వాళ్ళ లైఫ్ అనేది కొంచెం నెగిటివ్గా ఉంది, అన్నీ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా దేంట్లో వెళ్ళినా కూడా నెగిటివ్నెస్సే వస్తుంది అండ్ ఫెయిల్యూర్సే వస్తున్నాయి. సో వాళ్ళకు ఏంటంటే ప్రజెంట్ మీ థాట్స్ కూడా వెళ్ళట్లేదు అనమాట. వాళ్ళకున్న నెగిటివ్ ఇప్పుడంతా కూడా నెగిటివ్గా జరుగుతూ ఉంది వాళ్ళ లైఫ్లో. కొంచెం వాళ్ళకి బ్యాడ్ టైం అనేది నడుస్తూ ఉంది. సో వాళ్ళ బ్యాడ్ టైము మీరు వాళ్ళ లైఫ్లో ఉండకపోవడం వల్ల కూడా వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అయ్యింది. ఇప్పుడు పాస్ట్లో మీరు ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉందో, ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉందో అనేది కూడా వాళ్ళు రివైండ్ చేసుకోవడం వల్ల మీరున్నప్పుడు వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. ఏదైనా ఉన్నా కూడా మీరున్నారు తోడుగా ఉండేది అన్ని సిచ్యువేషన్లో కూడా ఉన్నారు. బట్ ప్రజెంట్ ఎవరూ లేరు, ఒంటరిగా తనము ఉన్నారు. అండ్ ప్రతి దాంట్లో కూడా లాసెస్, ఫెయిల్యూర్స్ ఇవే చూస్తున్నాము. సో ముందు నేను నా లైఫ్ కన్నా కూడా నా లైఫ్ పార్ట్నర్ని నేను ముందు మళ్ళీ కలవాలి, మళ్ళీ మాట్లాడాలి, మళ్ళీ సెట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీ మెమరీస్, మీ బ్యాగేజెస్ అనేవి వాళ్ళ నుంచి వెళ్ళట్లేదు కాబట్టి. ఎందుకంటే మళ్ళీ రీయూనియన్ అవ్వాలన్న ఉద్దేశం కూడా వాళ్ళకు ఉంది. ఐఆమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్. సో స్లోగా వాళ్ళు హీలింగ్ అవుతున్నారు.
అండ్ ఏంటంటే మీకు సంబంధించిన మెమరీస్ అనేవి కూడా వాళ్ళకి నిజంగా పాజిటివ్నెస్లో ఇప్పటి వరకు కొన్ని మంత్స్ ఏమైందంటే మీ ఇద్దరి మధ్య లైఫ్ అనేది కొంచెం నెగిటివ్గా వెళ్తూ ఉంది. అంటే మీ ఇద్దరికి ఏం జరిగింది అనేది పక్కన పెడితే అన్నీ కూడా కొంచెం ఏం చేసినా కూడా గొడవలు అయిపోవడము, ప్రతి చిన్నదానికి మీరు అగ్రెసివ్గా అవుతూ ఉన్నారు, వాళ్ళు అగ్రెసివ్గా అవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. జస్ట్ ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే లేదు, తప్పైతే నాది కూడా ఉంది, నా పార్ట్నర్దే కాదు, నా తప్పు కూడా ఉంది అని వాళ్ళు హీల్ అవుతున్నారు. తప్పకుండా నా తప్పు ఉంది కాబట్టి నేను ఒక వజ్రాన్ని కోల్పోతున్నాను అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది. అండ్ వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు. తొందరగా నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుని మీ దగ్గరికి రావాలన్న ఉద్దేశం అయితే ఉంది. తొందరగా ఈ సిచ్యువేషన్స్ అన్ని మంచిగా అయిపోతే బాగుండు, వచ్చి మీకు ఒక కమిట్మెంట్ ఇద్దాము, మీతో లైఫ్ లాంగ్ ఉందాము అని వెయిట్ చేస్తున్నారు. అండ్ మీరు కూడా ఏం చేస్తున్నారంటే మీరు కూడా వాళ్ళు ఎప్పుడు బ్లాక్లో ఉండి తీస్తారా అండ్ ఎప్పుడు మీ లైఫ్లోకి వస్తారా, అంటే ఎప్పుడు మీకు పాస్ట్లో జరిగినవన్నీ గుర్తు చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా. కొంతమంది బ్లాక్ చేసుకోకపోయినా మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవడం లాంటివి ఉంటాయి. అంటే రిప్లై ఇస్తారేమోనని వెయిట్ చేస్తూ ఉన్నారు. సో చూద్దాము ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళకి, అండ్ ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అనేది కూడా చూద్దాము. పేజ్ ఆఫ్ పెంటికల్స్, నైన్ ఆఫ్ కప్స్, ద స్టార్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, ద ఫూల్, సెవెన్ ఆఫ్ పెంటికల్స్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, ద వరల్డ్, ఎంపరర్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్. సో ప్రెజెంట్ మీ పార్ట్నరు అంటే మనీకి సంబంధించిన ఎక్కడో వాళ్ళు మనీ ఇన్వెస్ట్ చేయడం కానీ, మనీ లాస్ అవ్వడం కానీ, అండ్ ఏదో ఎవరికో ఒక మంచిగా మధ్యలో ఉండి మీడియేటర్గా ఉండడం కానీ, జాబ్ లాస్ అవ్వడం కానీ, ఏదో పెద్ద మొత్తంలో ఫ్రాడ్ జరగడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. ఎందుకంటే తన ఫూలిష్నెస్ వల్లనే తనకు జరిగాయి. ఎందుకంటే తను అంత కేర్లెస్గా లేరు. ఎందుకంటే తను చేసేదే కరెక్టు. ఎవరైనా కొంచెం పొగిడితే అవును నిజమే అనుకుని వాళ్ళ హెల్పింగ్ చేసే నేచర్ ఉంది. అంటే వీళ్ళ వీక్నెస్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు మోసం చేయడము, వాళ్ళు వీళ్ళ లైఫ్తో ఆడుకోవడము, అండ్ మనీ లాస్ చేయడము, ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ ఈగో అండ్ వీళ్ళ యాటిట్యూడ్ వల్ల మాత్రమే వీళ్ళ లైఫ్ అనేది ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉంది. ఎందుకంటే నీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కొంచెం కోపం ఎక్కువ, మొండివారు, అండ్ ఎవరికి కూడా చెప్పింది వినే రకం కాదనమాట. ఏదైనా వీళ్ళతో చెప్పాలన్నా కూడా మనము బుజ్జగించి ఒక చిన్న పిల్లడికి ఎట్లయితే మనం ప్రేమగా చెప్తామో అండ్ సాఫ్ట్గా చెప్పాలో అట్లా చెప్తేనే వినే రకాలు, లేకపోతే వినరు. కోపంగా చెప్తే ఇంకా వాళ్ళు రిలేషన్ని ఎండ్ చేసుకోవడానికైనా రెడీగా ఉంటారు. కానీ ఆ మూర్ఖత్వంతో వీళ్ళ లైఫ్ని వీళ్ళు సో వీళ్ళ అగ్రెసివ్నెస్తోనే వీళ్ళ లైఫ్ని ఇప్పటికీ ఇక్కడ వరకు తెచ్చుకున్నారు. అంటే వీళ్ళే గనక నిదానంగా ఆలోచించి ఏదైనా డెసిషన్ తీసుకున్నడితే, చెప్పిన మాట, గైడెన్స్ ఇచ్చే వాళ్ళ మాట, ముఖ్యంగా మీ మాట కానీ పేరెంట్స్ మాట కానీ ఎవరైనా మంచి చెప్పే వాళ్ళ మాట విన్నట్టయితే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉండేవాళ్ళు కాదు. వీళ్ళకి మంచి చెప్పినా వీళ్ళకి కోపమే, చెడు చెప్పినా కోపమే. వీళ్ళకి మంచి చెప్పి అలా కరెక్ట్ కాదని చెప్పినా నువ్వు నాకు చెప్పేదేంటి, నేనేంటనేది నాకు తెలుసు, నేను ఏం చేసినా కరెక్టే అని ఆలోచించే పర్సను. నేను ఇలాంటివి చేయను, అలాంటివి చేయను అని మొండిగా ఉండే పర్సన్. కానీ ఇప్పుడు అనుభవిస్తున్నది ఎవరు, మీ పార్ట్నర్ మాత్రమే. సో
అండ్ మీ దగ్గరికి రావాలని అయితే ఉంది, వాళ్ళు తప్పకుండా మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారు తప్పకుండా. మీ విష్ ఏదైతే ఉందో అది కంపల్సరీ ఫుల్ అవుతుంది. కానీ వాళ్ళు ఎప్పుడు వస్తారు అంటే వాళ్ళ లైఫ్లో ఏవైతే ఇప్పుడు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో ఆ స్ట్రగుల్స్ అన్నీ మెయిన్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, దాని మీద వీళ్ళు ఇప్పుడు కొంచెం వర్క్ చేస్తున్నారు. అండ్ వాళ్ళంతట వాళ్ళ ఎంతవరకు ట్రై చేయాలో అంతవరకు ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుండి బయటకు రావడానికి ట్రై చేస్తున్నారు. ఎవరొకళ్ళు ఫైనాన్షియల్ హెల్ప్ అనేది తప్పకుండా చేస్తారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి. ఆ క్లియర్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు ఎప్పుడైతే అన్ని రకాలుగా మంచిగా ఉంటారో ఆ టైంలో మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారు. సో అండ్ మీరు మీ దగ్గరికి ఇప్పుడు ప్రెజెంట్ రావడానికి ప్రాబ్లం ఏంటంటే మెయిన్ వాళ్ళు చేసిన అగ్రెసివ్నెస్కి, వాళ్ళు చేసిన తప్పులకి ఎక్కడ మీరు పాయింట్అవుట్ చేస్తారో, మీరు ప్రతిదాన్ని పాయింట్అవుట్ చేసి నువ్వు అలా చేసావు, ఇప్పుడు పాస్ట్లో నువ్వు అలా చేసావు, ఇలా చేసావు, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చావు, నీకు సిగ్గు లేదా అని చెప్పి మీరు ఎక్కడ కోప్పడతారో అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మాట పడే పర్సన్ కాదు కదా, వాళ్ళ తప్పు ఉన్నా కూడా మాట పడే పర్సన్ కాదు కాబట్టి వీళ్ళ అగ్రెసివ్నెస్, వీళ్ళ కోపం వల్ల ఎదుటి వాళ్ళని హర్ట్ చేస్తారు తప్ప వీళ్ళని ఒక మాట అంటే పడే రకాలు కాదు కాబట్టి. సో ఎక్కడ మీ దగ్గరకు వస్తే ఎక్కడ చులకనైపోతారో, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో రావడం వల్ల ఇంకా చులకన అవుతారేమో, ఈ సిచ్యువేషన్ అడ్డం పెట్టుకుని మీరు ఇంకా చులకనగా చూస్తారేమో, తక్కువగా చూస్తారేమో అన్న ఫీలింగ్లో ఉన్నారు. ప్రజెంట్ అయితే కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ స్ట్రగుల్స్, హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు. తొందరలోనే ఇవన్నీ మంచిగా క్లియర్ అవుతాయి. కాకపోతే వీళ్ళ అగ్రెసివ్నెస్ని తగ్గించుకున్నప్పుడు మాత్రమే. సో అప్పుడు మళ్ళీ మీ లైఫ్ మీరేమైతే వాళ్ళే మీ లైఫ్గా భావిస్తున్నారు, వాళ్ళే మీ ప్రపంచము. అండ్ వీళ్ళ లైఫ్ కూడా మళ్ళీ గుడ్ టర్నింగ్ పాయింట్ అయితే అవుతుంది. వీళ్ళ లైఫ్ అనేది మంచిగా మారుతుంది, మంచిగా హ్యాపీగా మళ్ళీ మీ అందరూ కూడా కలిసే టైం అనేది వస్తుంది. సో ప్రెజెంట్ ఎనర్జీస్ని బట్టి అయితే కొంచెం బ్యాడ్ పొజిషన్లో ఉన్నారు. అండ్ మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు. చూద్దాం. సో ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళే ఒక బౌండరీస్ క్రియేట్ చేసుకుని వాళ్ళు మీ లైఫ్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు స్ట్రక్ అయి ఉన్నారనమాట. కావాలనే బ్లాక్ చేసుకున్నారు, కావాలనే వాళ్ళ లైఫ్లో మీ దగ్గరికి రాకూడదని డిసైడ్ అయ్యారు. కానీ వాళ్ళకి రావాలని ఉంది, కానీ రావాలని ఉన్న ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో వచ్చి వాళ్ళ లైఫ్లో మీ లైఫ్లోకి వచ్చి ఇలా నా పొజిషన్ ఉంది, ఇలాంటి సిచ్యువేషన్లో ఉంది అంటే దాన్ని మీరు ఎక్కడ ప్లస్ చేసుకుని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతారేమో అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉంది. సో దానికోసమనే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ వాళ్ళకంటూ వాళ్ళు ఒక బౌండరీస్ అనేవి క్రియేట్ చేసుకుని మీ దగ్గరికి రావడానికి కొంచెం భయపడుతున్నారు కూడా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ తక్కువ అవుతారేమో, మీరు ఎక్కడ చిన్న చూపు చూస్తారేమో, వాళ్ళ తప్పుల్ని ఎక్కడ ఎత్తి చూపుతారేమో అన్న ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు. ప్రాక్టీస్ పాలిష్ యువర్ స్కిల్స్ బై ప్రాక్టీసింగ్ రెగ్యులర్లీ. సో ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్న ఎనర్జీస్ని బట్టి వాళ్ళ లైఫ్ని, వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ని, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ని, ప్రాబ్లమ్స్ని వాళ్ళు క్లియర్ చేసుకోవడానికి వాళ్ళకున్న స్కిల్స్ అన్నీ కూడా, ఒకప్పుడు వాళ్ళ దగ్గర చాలా టాలెంట్ ఉంది, మీ పార్ట్నర్లో చాలా టాలెంట్ ఉంది, కాకపోతే కొన్ని కొన్ని టాలెంట్ని ఏం చేశారంటే వాళ్ళంతటా వాళ్ళే తొక్కి పెట్టేశారనమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళకి ఏవైతే స్కిల్స్ ఉన్నాయో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, స్ట్రగుల్స్ వల్ల కానీ వాళ్ళు వాటన్నిటిని బయటికి తీసి కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. అంటే వాళ్ళకున్న ఏవైతే స్ట్రగుల్స్ క్లియర్ అవ్వడానికి వాళ్ళకి, నాకు తెలిసి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మల్టీపర్పస్ అనమాట, మల్టీ టాలెంటెడ్ పర్సన్. సో ఆల్రెడీ ఒక దాంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇంకొక దాంట్లో స్కిల్స్ని అనేది డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు మీ పార్ట్నరు. ఎన్విరాన్మెంటాలిస్ట్. You are an earth angel who was born to protect nature, teach about your nature and the animals. అండ్ మీ పార్ట్నర్కి
యానిమల్స్ అంటే బర్డ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు కూడా మ్యాక్సిమం టైము అట్లీస్ట్ వాళ్ళ హౌస్లో కూడా కొన్ని యానిమల్స్ కానీ ట్రీస్ కానీ నేచర్, ముఖ్యంగా నేచర్ అనేది చాలా ఇష్టం అనమాట. దాంతో కూడా కొంత టైం స్పెండ్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేయడము, ట్రీస్తో తిరగడము, స్పెండ్ చేయడము, యానిమల్స్ పెట్స్తో కొంచెం కాసేపు టైం స్పెండ్ చేయడం. కొంతమంది పెట్స్ డాగ్స్ ఇలాంటివి కూడా పెంచుకుంటూ ఉంటారు. సో వాటితో టైం స్పెండ్ చేయడం వల్ల ఈ ఉన్న స్ట్రగుల్స్ని కొంచెము క్లియర్ అవుతాయి అన్న ఫీలింగ్లో కూడా వాళ్ళు ఉన్నారు. కౌన్సిలింగ్, యూ హీల్ విత్ కైండ్ వర్డ్స్, వైజ్ అడ్వైస్ అండ్ ఎంపతీస్ ఇయర్. సో మీ ఏదైతే పాస్ట్లో మీరు కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు మీ పార్ట్నర్కి, మంచిగా అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, కొంచెం ఇలా చేస్తూ ఉండు, కొంచెం సాఫ్ట్గా మాట్లాడు, ఎవరితోనైనా ఏమైనా చెప్పేటప్పుడు కొంచెం సాఫ్ట్గా చెప్తే అదే విషయాన్ని కోపంగా చెప్పే విధంగా కాకుండా కొంచెం సాఫ్ట్గా చేయడం వల్ల నీ బిహేవియర్ అనేది మారితే అందరూ కూడా నీతో ఫ్రెండ్లీగా ఉంటారు, నీ మంచితనం అనేది అందరికీ అర్థమవుతుంది అని మీరు చాలా గైడ్ చేసేవాళ్ళు. సో అది ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు కొంచెం అగ్రెసివ్నెస్ని అండ్ వాళ్ళ లైఫ్లో ఏవైతే తప్పులు చేశారని ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా కొంచెం రియలైజ్ అవుతున్నారు ప్రజెంట్ ఎనర్జీస్ని బట్టి. సో ఇదనమాట మీ పార్ట్నర్ ప్రజెంట్ ఎనర్జీస్ అండ్ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి మీ గురించి. సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది. సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. So thanks for watching my video.